Dear students, today I discuss about the topic Bryophyta classification. బ్రయోఫైట్ల వర్గీకరణ. బ్రయోఫైట్ల వర్గీకరణ వివిధ రకాలుగా జరిగింది. ఈ స్క్రీన్పై కనిపిస్తున్న సైంటిస్ట్ ఎవరంటే ఏపీ డింకండోల్. ఏపీ డింకండోల్ అనే సైంటిస్ట్ 1819లో వృక్ష సామ్రాజ్యాన్ని 2 విభాగాలుగా విభజించారు. ఆ 2 విభాగాలు ఏంటంటే ఫస్ట్ వన్ సెల్యులేర్స్, సెకండ్ వన్ వాస్కులేర్స్. సెల్యులేర్స్ అంటే ఏంటంటే దీనిలో థాలోఫైటా మరియు బ్రయోఫైటా మొక్కలు చేర్చబడ్డాయి. ఈ వర్గంలో వృక్ష సముదాయంలో ప్రసరణ కణజాలం ఉండదు. వీటిని సెల్యులేర్స్ అంటారు. సెకండ్ వన్ వాస్కులేర్స్. వాస్కులేర్స్ అంటే ఏంటంటే ప్రసరణ కణజాలం ఉన్న పరిణితి చెందిన మొక్కలు ఈ వర్గంలో చేర్చబడ్డాయి. వీటిని వాస్కులేర్స్ అంటారు. ఇది ఏపీ డింకండోల్ వర్గీకరణ. నెక్స్ట్ యాంగ్లర్. యాంగ్లర్ వర్గీకరణ. ఈ స్క్రీన్పై కనిపిస్తున్న సైంటిస్ట్ ఎవరంటే యాంగ్లర్. ఈ యాంగ్లర్ అనే సైంటిస్ట్ 1886లో వృక్ష సామ్రాజ్యాన్ని 2 విభాగాలుగా గుర్తించాడు. ఆ 2 విభాగాలు ఏంటంటే ఫస్ట్ వన్ థాలోఫైటా, సెకండ్ వన్ ఎంబ్రియోఫైటా. సంయుక్త బీజం వృద్ధి చెంది పిండముగా ఏర్పడే అన్ని వర్గాల మొక్కలను బ్రయోఫైటాతో కలిపి ఎంబ్రియోఫైటాలో ఉంచాడు. ఇది యాంగ్లర్ వర్గీకరణ. నెక్స్ట్ వర్గీకరణ ఏంటంటే ఐక్లర్ వర్గీకరణ. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న సైంటిస్ట్ ఎవరంటే ఐక్లర్. ఈ ఐక్లర్ అనే సైంటిస్ట్ 1883లో బ్రయోఫైటాను 2 తరగతులుగా విభజించాడు. ఆ 2 తరగతులు ఏంటంటే ఫస్ట్ వన్ హెపాటికే, సెకండ్ వన్ మస్సై. ఈ హెపాటికాలో 3 క్రమాలు ఉన్నాయి. ఆ 3 క్రమాలు ఏంటంటే ఫస్ట్ వన్ మార్కాన్సియల్స్, సెకండ్ వన్ జంగర్మానియల్స్, థర్డ్ వన్ యాంథోసిరటెల్స్. నెక్స్ట్ సెకండ్ వన్ మస్సై. ఈ మస్సైలో కూడా 3 క్రమాలు ఉన్నాయి. ఆ 3 క్రమాలు ఏంటంటే స్పాగ్నెల్స్, యాండ్రియల్స్, బ్రయల్స్. ఇది ఐక్లర్ వర్గీకరణ. ఇప్పుడు ఈ హెపాటికా తరగతి ఉంది కదా, ఈ హెపాటికా తరగతిలో యాంథోసిరటెల్స్ క్రమాన్ని చేర్చడాన్ని అనేక మంది అభ్యంతరం చెప్పారనమాట. అలా అభ్యంతరం చెప్పిన సైంటిస్టులు ఎవరంటే డిబారీ, లైట్గేబ్ అనే సైంటిస్టులు ఈ హెపాటికా తరగతిలో యాంథోసిరటెల్స్ క్రమాన్ని చేర్చడానికి అభ్యంతరం తెలిపారు. నెక్స్ట్ హవే అనే సైంటిస్ట్ మస్సైకు తరగతి స్థాయిని కల్పించి బ్రయోఫైటాను 3 తరగతులుగా వర్గీకరించాడు. ఆ 3 తరగతులు ఏంటంటే ఫస్ట్ వన్ హెపాటికే, సెకండ్ వన్ యాంథోసిరటే, థర్డ్ వన్ మస్సై. ఇది హవే వర్గీకరణ. నెక్స్ట్ కాంప్బెల్, స్మిత్, తగ్జన్ మొదలైన బయాలజిస్టులు హవే వర్గీకరణ విధానాన్ని సమర్థించారు. నెక్స్ట్ వర్గీకరణ ఏంటంటే రోతామాలర్ వర్గీకరణ. రోతామాలర్ అనే సైంటిస్టు 1951లో బ్రయోఫైటాను ఈ క్రింది విధంగా నామీకరించాడు. ఈ నామీకరణకు ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నోమెన్క్లచర్ గుర్తింపు లభించింది. ఓకేనా. బ్రయోఫైటాను ఈ రోతామాలర్ ఈ విధంగా వర్గీకరించాడు 3 తరగతులుగా. ఆ 3 తరగతులు ఏంటంటే ఫస్ట్ వన్ హెపాటికాప్సిడా, సెకండ్ వన్ యాంథోసిరటాప్సిడా, థర్డ్ వన్ బ్రయోప్సిడా. హెపాటికాప్సిడా పాత పేరు ఏంటంటే హెపాటికే. యాంథోసిరటాప్సిడా పాత పేరు ఏంటంటే యాంథోసిరటే. బ్రయోప్సిడా పాత పేరు ఏంటంటే మస్సే. పై వర్గీకరణ విధానమే నేడు అనుసరింపబడుతుంది. బ్రయోఫైటా తరగతుల ముఖ్య లక్షణాలు. మనం ఇప్పుడు రోతామాలర్ వర్గీకరణ గురించి చెప్పుకున్నాం కదా, అందులో 3 తరగతులు ఉన్నాయి కదా, ఆ 3 తరగతుల యొక్క ముఖ్య లక్షణాలు. ఫస్ట్ తరగతి ఏంటంటే హెపాటికాప్సిడా.
ఫస్ట్ తరగతి ఏంటంటే హిపాటికాప్సిడా. ఈ హిపాటికాప్సిడా తరగతిలో సంయోగ బీజాలు అనేవి పృష్ఠోదరంగా విభేదనం చెంది ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రిక్సియా, మార్కాన్షియా, పెల్లియా. ఈ రిక్సియా, మార్కాన్షియా, పెల్లియా స్పీసెస్ ఎలా ఉంటాయంటే నేను స్క్రీన్పై చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి మార్కాన్షియా స్పీసెస్. ఇది మార్కాన్షియా స్పీసెస్. నెక్స్ట్ ఇది రిక్సియా స్పీసెస్. ఇది పెల్లియా స్పీసెస్. ఇవి హిపాటికాప్సిడా తరగతికి చెందిన మొక్కలు. వీటి యొక్క థాలస్, ఈ మొక్కల యొక్క థాలస్ ఎలా ఉంటుందంటే సరళంగా, వెడల్పుగా, రిబ్బన్ ఆకృతిలో కానీ ఉంటుంది, లేదా కాండము, ఆకులు అనే భాగాలుగా విభజన చెంది కానీ ఉంటుంది. ఓకేనా. దీని యొక్క థాలస్ ఎలా ఉంటుంది? సరళంగా, వెడల్పుగా, రిబ్బన్ ఆకృతిలో కానీ ఉంటుంది, లేదా కాండము, ఆకులు అనే భాగాలుగా విభజన చెంది కానీ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆకులకు ఈనెలు ఉండవు. ఈ ఆకులకు ఈనెలు అనేవి ఉండవు. లైంగిక అవయవాలు కొన వద్దనైనా ఉండవచ్చు, లేదా థాలస్ పృష్ఠ భాగంలో కణాల నుంచి అంటే సూపర్ఫిషియల్ సెల్స్ నుంచి కానీ ఏర్పడవచ్చును. ఓకేనా. లైంగిక అవయవాలు మనకి థాలస్ పృష్ఠ భాగంలో కణాల నుంచి సూపర్ఫిషియల్ సెల్స్ నుంచి ఏర్పడవచ్చును. ఈ హిపాటికాప్సిడాలో సిద్ధబీజము ఎలా ఉంటుందంటే సరళంగా ఉండవచ్చును, లేదా పాదము గుళికతో కానీ, లేదా పాదము కాడ గుళికతో కూడి కానీ ఉండవచ్చును. ఇవి నిశ్చితమైన పెరుగుదలను చూపిస్తాయి. ఓకేనా. ఇవి నిశ్చితమైన పెరుగుదలను చూపిస్తాయి. సిద్ధ బీజజనక కణాలు స్పోరోజీనియస్ టిష్యూ అంటే అంతరస్థరం ఎండోథీషియం నుండి మనకి సిద్ధ బీజజనక కణాలు అనేవి ఏర్పడతాయి. ఇది హిపాటికాప్సిడా తరగతి యొక్క ముఖ్య లక్షణాలు. నెక్స్ట్ సెకండ్ తరగతి ఏంటి? యాంథోసెరటాప్సిడా. ఈ యాంథోసెరటాప్సిడా ముఖ్య లక్షణాలు ఏంటంటే ఈ తరగతి చాలా చిన్నది. ఈ తరగతి చాలా చిన్నది. నేను ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా, ఇది యాంథోసెరటాప్సిడాకి చెందిన మొక్కలు. ఇవి యాంథోసెరటాప్సిడాకి చెందిన ప్లాంట్స్. ఈ తరగతి చాలా చిన్నదిగా ఉంటుంది. దీని యొక్క సంయోగ బీజాలు అనేవి సరళమైన బాహ్య స్వరూపం కలిగి పృష్ఠోదరంగా విభేదనం చెంది ఉంటుంది. ఓకేనా. శాఖీయ థాలస్ అంతర నిర్మాణంలో ఒకే రకపు కణజాలం అనేది ఉంటుంది. దీని శాఖీయ థాలస్ అంతర నిర్మాణంలో ఒకే రకపు కణజాలం ఉంటుంది. స్త్రీ లైంగికవ్యమైన ఆర్కిగోనియం బాహ్య కణం నుంచి, అలాగే పురుష లైంగికవ్యమైన ఆంతరీడియం ఉపబాహ్య చర్మ కణాల నుండి ఏర్పడతాయి. ఓకేనా. మనకి స్త్రీ లైంగిక అవయవాన్ని ఏమని పిలుస్తాం? ఆర్కిగోనియం అని. పురుష లైంగిక అవయవం ఆంతరీడియం అని పిలుస్తాం కదా. ఈ స్త్రీ లైంగిక అవయవం అనేది ఆర్కిగోనియం అనేది బాహ్య కణం నుంచి ఏర్పడతాయి. అలాగే ఆంతరీడియం అంటే పురుష లైంగిక అవయవం అనేది ఉపబాహ్య చర్మ కణాల నుంచి ఏర్పడతాయి. ఓకేనా. ఈ సిద్ధ బీజదంలో అంటే ఈ యాంథోసెరటాప్సిడా తరగతికి చెందిన సిద్ధ బీజదంలో పాదము, మధ్యస్థ విభాజ్య కణజాలము, గుళిక అనే భాగాలుగా విభేదనం చెంది ఉంటుంది. మనకి ఈ గుళికలో సిద్ధ బీజజనక కణజాలము అలాగే బాహ్యస్థరం నుంచి ఉత్పత్తి అవుతుంది. గుళిక మధ్య భాగంలో స్తంభిక అనేది ఉంటుంది. సిద్ధ బీజదం అనిశ్చిత పెరుగుదలను చూపిస్తుంది. ఈ గుళికలో హరిత కణజాలం ఉండుటచే సిద్ధ బీజదము ఆహారపు తయారీలో స్వయం పోషకంగా ఉంటుంది. కానీ నీరు, ఖనిజ లవణాలకు సంయోగ బీజదం పైన ఆధారపడుతుంది. ఇది యాంథోసెరటాప్సిడాకు తరగతికి చెందిన కొన్ని ముఖ్యమైన లక్షణాలు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే బ్రయాప్సిడా తరగతి. బ్రయాప్సిడాకు చెందిన కొన్ని ముఖ్య లక్షణాలు.
ఇది అతిపెద్ద తరగతి. ఈ బ్రయాప్సిడా అనే తరగతి మనకి అతిపెద్ద తరగతి. దీనిలో 660 ప్రజాతులు, 14,500 జాతులు ఉన్నాయి. నేను స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి కొన్ని బ్రయాప్సిడాకి చెందిన స్పీసెస్. ఇవి బ్రయాప్సిడాకు చెందిన స్పీసెస్ అన్నమాట. ఓకేనా. దీంట్లో ఎన్ని ప్రజాతులు అంటే 660 ప్రజాతులు, 14,500 జాతులు ఉన్నాయి. వీటిలో సంయోగ బీజదము ప్రథమ తంతువు ఆకృతిలో ఉంటుంది. దీనిలో సంయోగ బీజదము ప్రథమ తంతువు ఆకృతిలో ఉంటుంది. దీని నుంచి శాకీయ కోరకాలు పుట్టి గ్యామెటోఫోర్లుగా స్వతంత్రంగా పెరుగుతాయి. గ్యామెటోఫోరు కాండము, ఆకులను కలిగి ఉంటుంది. ఈ గ్యామెటోఫోర్ అనేది నిటారుగా పెరుగుతూ కేంద్రీయ సౌష్ఠవాన్ని చూపుతుంది. రేడియల్ సిమ్మెట్రీ. ఓకేనా. కేంద్రీయ సౌష్ఠవాన్ని చూపుతుంది. లైంగిక అవయవాలు కాండము లేదా శాఖల కొన వద్ద ఉన్న బాహ్య కణాల నుండి పుడతాయి. లైంగిక అవయవాలు కాండము లేదా శాఖల కొన వద్దనున్న బాహ్య కణాల నుండి పుడతాయి. సిద్ధ బీజదంలో పాదము, గుళిక కానీ, పాదము, కాడ, గుళిక కానీ ఉంటాయి. అంటే సిద్ధ బీజంలో ఫస్ట్ సిద్ధ బీజం పాదము గుళిక ఉంటే పాదము గుళిక ఉంటుంది, కాడ ఉండదు. కొన్నిట్లో పాదం ఉంటుంది, కాడ ఉంటుంది, గుళిక ఉంటుంది. ఈ 3 భాగాలు ఉంటాయి. ఓకేనా. సిద్ధ బీజ జనక కణాలు బాహ్య స్తరం నుంచి కానీ అంతరస్తరం నుంచి కానీ ఉత్పత్తి అయ్యి గుళిక మధ్యన గల స్తంభికను ఆవరించి ఉంటాయి. ఇల్లేటర్లు అనేవి ఉండవు. సిద్ధ బీజము నిశ్చితమైన పెరుగుదలను చూపుతుంది. గ్యామెటోఫోర్ పీఠ భాగం నుండి బహుకణ నిర్మిత శాఖయుత మూలతంతువులు అనేవి పుడతాయి. ఇది బ్రయాప్సిడా తరగతికి చెందిన కొన్ని ముఖ్య లక్షణాలు. అర్థమైంది కదా స్టూడెంట్స్? థ్యాంక్ యూ.